హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 96. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, జన్మేజయుడుకు వైశంపాయనుడు కర్ణుడు వృత్తాంతాన్ని వివరిస్తూ ఇంద్రుడు కర్ణుడి నుంచి కవచకుండలాలు ఎలా అపహరించాడు, తర్వాత కర్ణుడు ఇంద్రుడి నుంచి శక్తి అనే ఆయుధాన్ని ఎలా పొందాడనే వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోని కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా, నేను నా అరణిని ఒక చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. నా అరణి దాని కొమ్ములకు తగులుకుంది. ఆ లేడి అరణితో కూడా పారిపోయింది. దయచేసి నా అరణి నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగాడు. అప్పుడు ధర్మరాజు విల్లు అమ్ములు ధరించి తమ్ముళ్లతో ఆ లేడిని వెంబడించాడు. కానీ అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తు మాయమైపోయింది. అప్పటికే పాండవులు అలసిపోయారు. ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఇలా అన్నాడు: అన్నయ్య, మనం ఉన్నంతమైన వంశంలో పుట్టాము, ధర్మశాస్త్రాలు చదువుకున్నాము, అందరి పట్ల కరుణ కలిగి ఉన్నాము. కానీ మనకు ఇంతటి దుర్గతి దాపరించడానికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి ధర్మరాజు నవ్వి, నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసిన కర్మ, వేరే కారణం ఏమీ కాదు. భీముడు నకులను చూసి, తమ్ముడు, ఆ రోజు ప్రాతగ్గామి ద్రౌపదిని కొలువు కూటమునకు తీసుకొని వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే మనకి ఈ కష్టాలు తప్పేవి అన్నాడు. అన్నయ్య భీమా, అదియు కాక ఆ రోజు కర్ణుడు కొలువు కూటములో పలికిన మాటలకు మనం ఆగ్రహించక పెరిగి వారి వల్లే అడవులకు వచ్చామే, అది అసలు కారణం. అన్నయ్యలు, ఆ రోజే ఆ మాయాజోదం ఆడిన శకుణ్ణి అడ్డంగా నరికి ఉంటే అసలు మనకి ఈ దుర్దశ దాపురించేది కాదు కదా అని అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు నకులను చూసి, తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అని అన్నాడు. నకులుడు ఆ చెట్టు ఎక్కి నలుపక్కల చూసి కొంచెం దూరంలో ఒక కొలను చూసి, అన్నయ్య, అక్కడ నీళ్లు ఉన్నాయి అని అన్నాడు. అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొన్ని నీరు తెమ్ము అని అన్నాడు ధర్మరాజు. నకులుడు అలాగే అని ఆ కొలను దగ్గరకు వెళ్ళాడు. నీళ్లు తాగబోయాడు. అప్పుడు ఒక శబ్దం వినబడింది. ఓ అన్నా, ఈ తటాకము నాది. నీవు తటాకములో నీరు తాగదలుచుకుంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరము ఇవ్వాలి అని వివరించింది. నకులుడు దాన్ని పట్టించుకోలేదు. ఆ నీరు తాగాడు. బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. నీళ్లకు పోయిన నకులుడు ఎంతకూ రాకపోతే ధర్మరాజు సహదేవుని చూసి, సహదేవ, నీ అన్నయ్య నకులుడు జలమునకు పోయి ఇంతకు రాలేదు, నీవు పోయి చూచిరా అని అన్నాడు. సహదేవుడు వెంటనే నకులుడు పోయిన దిక్కుకు వెళ్ళాడు. కొలను చూశాడు. నీళ్లు తాగడాన్ని కొలంలో దిగాడు. మరలా అశరీరవని వినబడింది. మహానుభావ, ఈ కొలను నాది. సాహసంతో ఈ కొలను దిగవద్దు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు, తర్వాత నీరు తాగు అని వినబడింది. సహదేవుడు ఆ మాటలు లక్ష్య పెట్టక కొలంలో దిగి నీరు తాగాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. పోయిన వాళ్ళు ఎంతకు రాకపోతే ధర్మరాజు అర్జునుని చూసి, అర్జున, నీ తమ్ముళ్ళు వెళ్ళి చాలాసేపు అయ్యింది, ఏం జరిగిందో చూసిరా అని అన్నాడు. అర్జునుడు కూడా ఆ కొలను దగ్గరకు వెళ్ళాడు. మరలా అశరీరవాణి వినిపించింది. ఎవరన్నా బలవంతంగా ఈ కొలంలో నీరు తాగితే స్పృహ తప్పి పడిపోతారు, కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని వినబడింది. ఎవడ్రా నువ్వు, దొంగలాగా దాగి మాట్లాడుతున్నావు, ఉండు, నిన్ను సంహరిస్తాను అంటూ అర్జునుడు సప్తభేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినబడ్డాయి. వాటిని లక్ష్యపెట్టక కొలంలో దిగి నీరు తాగాడు. యథాప్రకారం స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన ముగ్గురు ఎంతకు రాలేదు. ధర్మరాజుకు ఆందోళనగా ఉంది. భీమా, నువ్వు వెళ్ళి ఏం జరిగిందో చూసిరా అని అన్నాడు. భీముడు వెంటనే అటుగా వెళ్ళాడు. కొలను దగ్గరకు వచ్చాడు. మరలా అదే శబ్దం వినబడింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు తాగు అని వినబడింది. భీముడు వినిపించుకోకుండా కొలంలో దిగి స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన నలుగురు ఎంతకు రాలేదు. ధర్మరాజు ఎంతో ఆతరత చెందాడు. వెంటనే తను కూడా బయలుదేరాడు. ఆ కొలను దగ్గరకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించాడు. స్పృహ తప్పి పడిపోయిన తన తమ్ముళ్లను చూశాడు. అతని హృదయం తల్లడిల్లిపోయింది. కొంచెం సేపటికి తేరుకున్నాడు. చుట్టుపక్కల పరికరించాడు. అక్కడ వేరే వాళ్ళు అడుగుజాడలకు కూడా కనబడం లేదు.
వారికే వారు అలా కూలిపోవడానికి కారణం తెలియడం లేదు. ఆ కొలంలో నీరు విషపూరితమైనది అనడానికి వీరి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు లేవు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులు ఇలా చేశారా? ఇప్పుడు కుంతీదేవికి తాను ఏమని సమాధానం చెప్పాలి అనుకుంటూ కొలంలోకి దిగాడు. మరలా ఆకాశవాణి వినబడింది. ఓ ధర్మరాజా, నేను ఒక కొంగను, ఈ కొలువు నాది. నీ తమ్ముళ్ళు నా మాటలు వినకుండా కొలంలో దిగి స్పృహ తప్పి పడిపోయారు. నీవు కూడా నా మాటలు వినకుంటే ఈ కొలంలో నీళ్లు తాగితే వాళ్ళ గతి నీకు పడుతుంది. కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత నీళ్లు తాగు, జాగ్రత్త అని వినిపించింది. అయ్యా, నీవు కొంగ రూపం ధరించిన రుద్రుడువో, అగ్నిదేవుడువో, వాయుదేవుడువో తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ముళ్ళు ఇలా పడపోరు. నీవు ఎవరవు? నీ తలంపు ఏమి చెప్పు అని అడిగాడు. ధర్మరాజా, నేను కొంగని కాను, యక్షుడను. నీ తమ్ముళ్ళు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా ఈ కొలంలో నీరు తాగితే ఎంతటి వారైనా ఇలాగే పడిపోతారు. నీవు తెలివిగలవాడు కనుక నీరు తాగలేదు. కాబట్టి నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అన్నాడు. అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పడం నా తరమా? అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు ధర్మరాజు. యక్షుడు ప్రశ్నిస్తున్నాడు. సూర్యుడిని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతము ఏది చెప్పు. ధర్మరాజు సమాధానం చెప్తున్నాడు. సూర్యుడిని బ్రహ్మమును నడుపుతుంది. దేవతలు సూర్యుడిని కొలుస్తారు. సూర్యుడు ధర్మం చేత అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారము. యక్షుడు ప్రశ్నిస్తున్నాడు. శ్రోతీయుడు ఎలా అవుతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునకు సాయం ఎవరు? అతడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? ధర్మరాజు దీనికి సమాధానం చెప్తూ, శృతము వలన శ్రోతీయుడు అవుతాడు. అనగా వేదములు అధ్యయనం చేయడం వలన, తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వలన బుద్ధిమంతుడవుతాడు. యక్షుడి మరో ప్రశ్న. బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధుభావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా అవుతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు? ధర్మరాజు సమాధానం. బ్రాహ్మణుడు వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ట వలన సాధుభావం ఏర్పడుతుంది. తన నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వము పాటించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు అవుతాడు. యక్షుడిది మరో ప్రశ్న. జీవన్మృతుడు అనగా ఎవరు? ధర్మరాజు దానికి సమాధానంగా, దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు తన వద్ద పనిచేసే సేవకులకు పెట్టకుండా తానే తినేవాడు జీవించి మరణించినట్లే. యక్షుడి మరో ప్రశ్న. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశము కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది? దానికి ధర్మరాజు సమాధానం. భూమి కంటే బరువైనది కన్న తల్లి, ఆకాశము కంటే పొడవైనది తండ్రి, గాలి కంటే వేగమైనది మనసు. మనసులో కలిగిన చింత గడ్డి కన్నా వేగంగా పెరుగుతుంది. యక్షుడు మరో ప్రశ్న. కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లది ఏది? దానికి సమాధానంగా ధర్మరాజు, కన్నులు తెరిచి నిద్రించేది చేప, పుట్టిన తర్వాత కూడా కదలలేనిది అండము అంటే గుడ్డు, రూపం కలిగి హృదయం లేనిది పాషాణం అంటే రాయి, వేగం వలన వర్ధిల్లేది ఏరు. యక్షుడు మరో ప్రశ్న. దారిన నడుచువానికి, రోగముతో ఉన్నవారికి, గృహస్థునకు, చనిపోయిన వారికి ఎవరు చుట్టములు? ధర్మరాజు దానికి సమాధానముగా, దారిన నడుచునవానికి తనతో నడుచువారు, రోగగ్రస్తునకు వైద్యుడు, గృహస్థునకు మంచి భార్య, చనిపోయిన వానికి అతను ఆచరించే ధర్మము చుట్టములు. యక్షుడు మరో ప్రశ్న. ధర్మముకు ఆధారము ఏది? కీర్తికి ఆశ్రయము ఏది? దేవలోకములకు పోవు మార్గము ఏది? సుఖించటకు మూలము ఏది? ధర్మరాజు సమాధానం. కరుణ స్వభావం ధర్మమునకు ఆధారం. దానము చేయడం వల్ల కీర్తి వస్తుంది. సత్యము పలుకుటయే దేవలోకమునకు మార్గము. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలము. యక్షుడి మరో ప్రశ్న. నరునకు ఆత్మ ఏది? దైవికమైన చుట్టము ఎవరు? అతడు దేని ఆధారంగా జీవిస్తాడు? నరుడు దేని వలన మంచితనము పొందుతాడు? ఈ ప్రశ్నకి ధర్మరాజు సమాధానం చెప్పాడు. పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము. అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి.
దానం వల్ల నరుడు మంచితనము పొందుతాడు. కృష్ణుడు మరో ప్రశ్న, ధర్మములో కన్నా గొప్ప ధర్మము ఏది? ఏది మనకు పూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితోటి స్నేహం ఎప్పుడు చెడిపోదు? ధర్మరాజు సమాధానం, అహింస పరమధర్మము. యజ్ఞయాగములో మనకు పూర్తి ఫలితాన్ని ఇస్తాయి. అహంకారము వదిలిన ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు. యక్షుడు మరో ప్రశ్న, ఈ లోకమునకు దిక్కు ఎవరు? జలము అన్నము దేనివల్ల సంభవిస్తాయి? విషము అనగానేమి? శ్రాద్ధ కర్మలు ఏ సమయంలో చేయాలి? అప్పుడు ధర్మరాజు సమాధానం, మంచివారే ఈ లోకమునకు దిక్కు. మనకు నీరు అన్నము మేఘముల వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుడికి చెందిన ధనము విషతుల్యము. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయము. యక్షుడు మరో ప్రశ్న, మనుజుడు దీన్ని వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడు, శోకము లేనివాడు, ధనము కలవాడు సుఖి అవుతాడు. ధర్మరాజు సమాధానం, గర్వం వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడు అవుతాడు. కోపం వదిలి పెడితే వాడిని శోకమే ఉండదు. లోభి కానివాడు సంపన్నుడు అవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు. యక్షుడు మరో ప్రశ్న, పురుషుడు ఎవరు? అత్యంత ధనము కలవాడు ఎవరు? ధర్మరాజు దానికి సమాధానం చెప్తాడు, ఎవరు కీర్తివంతుడు అతడే పురుషుడు. ప్రియము అప్రియము సుఖదుఖములకు జరిగినవన్నీ జరగబోయినవని ఎవరు సమానంగా చూసుకుంటాడో అతడే అత్యంత ధనవంతుడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు సంతృప్తి చెందాడు. ధర్మజ, నా ప్రశ్నలకు సమయోచితముగా సమాధానాలు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ముళ్లలో ఒకరిని ప్రాణము తిరిగి ఇచ్చెదను, కోరుకొనుము అని అన్నాడు. దానికి ధర్మరాజు, మహాత్మా, నా తమ్ముడు నకుల్ని ప్రాణములు తిరిగి ఇమ్ము అని అడిగాడు. అదేమిటి, భీమార్జునులు వదిలిపెట్టి నకుల్ని ప్రాణములు కోరుకున్నావు అని అన్నాడు యక్షుడు. అయ్యా, నా తండ్రికి 2 భార్యలు. కుంతీదేవికి నేను భీమార్జునులు, మాద్రికి నకుల సహదేవులు పుత్రులు. కుంతీదేవి పుత్రుల్లో నేను పెద్దవాడిని, మాద్రి పుత్రుల్లో నకులుడు పెద్దవాడు. అందుకని అతన్ని కోరుకున్నాను. ఇది ధర్మం కాదా అని అన్నాడు ధర్మజుడు. ధర్మరాజా, నీ ధర్మ నిర్మతికి మెచ్చాను. నీ తమ్ముళ్ళందరూ పునర్జీవులవుతారు అని వరం ఇచ్చాడు యక్షుడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు. మహాత్మా, నీవు మామూలు యక్షుడివి కావు, నీవు ఎవరివో ఎరింగుము అని ప్రార్థించాడు ధర్మరాజు. ధర్మజ, నేను యమధర్మరాజుని, నీ తండ్రిని. నిన్ను చూడాలని కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తపము, సమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పై గుణములు ఆశ్రయించిన వారు దుర్గతిని పొందుతారు. నీవు కోరిన వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణి ఒక లేడీ అపహరించి దానిని తిరిగి ప్రసాదింపుము అని అడిగాడు. ధర్మజ, నేనే ఆ లేడీని. నీ మనసు ఎలా ప్రవర్తిస్తూ ఉందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకొని వచ్చాను. అదిగో అరణి తీసుకొనుము అని అరణి తిరిగి ఇచ్చాడు యమధర్మరాజు. పాండవులారా, మీరు అరణ్యవాసము 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇంకా 1 సంవత్సరం అజ్ఞాతవాసము మిగిలి ఉన్నది. అజ్ఞాతవాస సమయంలో మీకు ఏ ఏ రూపాలు కోరితే ఆ రూపాలు మీకు వస్తాయి. మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా వరం ఇస్తున్నాను. మరొక వరం కోరుకొనుము అని అడిగాడు యమధర్మరాజు. దేవతలలో ఆదిదేవుడివి, నీవే నాకు కనబడ్డావు. ఇంతకన్నా నాకు వేరే వరం ఏమున్నది? నా మనస్సు ఎప్పుడు ధర్మ మార్గము చరించేటట్టు క్రోధము, మోహము మొదలైనవి నా దగ్గర చేరకుండా వరం ప్రసాదించు అని కోరాడు. యమధర్మరాజు అలాగే అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. పాండవులు ఆశ్రమానికి వెళ్ళి అరణిని బ్రాహ్మణుడికి ఇచ్చి అతని ఆశీర్వాదాన్ని పొందారు. ఆ ప్రకారంగా పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు అని వైశంపాయనుడు జన్మేజయుడికి చెప్పాడు. ఇంతటితో మహాభారతం అరణ్య పర్వం సమాప్తమయ్యింది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం.
మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.